రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ డబ్బులను యూజ్ చేసుకొని ఆడే ఆన్లైన్ గేమ్స్ అన్నిటినీ బ్యాన్ చేసింది. దీనికోసం ప్రమోషన్ అండ్ రెగ్యులైజేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ని తీసుకువచ్చింది. లోక్సభ అండ్ రాజ్యసభలో రెండిట్లో ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం డబ్బులను డిపాజిట్ చేసి దానికి బదులుగా డబ్బులను లేదా బహుమతులను లేదా ఏదైనా ఫ్యాంటసీ గేమ్స్, పోకర్, రమ్మీ గేమ్స్ ఆడే అన్నిటినీ బ్యాన్ చేసింది. అటువంటి గేమ్స్ని నడిపించినా లేదా ఎంకరేజ్ చేసినా 3 years వరకు జైలు శిక్ష లేదా 1 crore వరకు జరిమానా విధిస్తామని చెప్తున్నారు. ఒకవేళ రిపీటెడ్గా ఇలాంటి క్రైమ్స్కి పాల్పడితే 3 years నుంచి 5 years వరకు జైలు శిక్ష ఉంటుందని, 2 crores వరకు ఫైన్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ గేమ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ప్రాసెస్ చేయొద్దు అని బ్యాంక్స్కి ఆర్డర్ వేశారు. గవర్నమెంట్ ఈ డిసిషన్ ఎందుకు తీసుకుంది అంటే ఆన్లైన్లో మనీ గేమ్స్ ఆడటం వల్ల ముఖ్యంగా యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పులకు పాలు కావడం, ఆత్మహత్యల్లో పాల్గొనడం వంటివి పెరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతుంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ చట్టం కోట్లాది మంది మధ్యతరగతి కుటుంబాలను రక్షిస్తుందని చెప్తున్నారు. ఈ డిసిషన్ వల్ల ఇండియాలో 20,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది మరియు 300కు పైగా కంపెనీలు మూతపడతాయని చెప్తున్నారు. ఈ డిసిషన్ వల్ల గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ 25,000 కోట్ల వరకు నష్టం ఉంది. అయినా కానీ ప్రజల సేఫ్టీ కోసం వీటిని బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.